ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ 2024 డైరీ ఆవిష్కరణ సభలో ఆత్మగౌరవ సభతో మీరు పెట్టుకున్న ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఐ థింక్ నేను కూడా ఇది మూడోసారి పాల్గొంటున్నట్టున్నా, రెండోసారి మూడోసారి నాలుగోసారి వరుసగా నేను పాల్గొంటున్నా. ఎందుకనేది కూడా ఇంతకుముందు వక్తలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అరుణ్ ఈ అసోసియేషన్ గురించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇందులో 2 కారణాలు కనిపించాయి. సరే, ఉద్యోగులుగా సమస్యలు వాళ్ళు రకరకాల కారణాల వల్ల నన్ను కలుస్తుంటారు, ముఖ్యమంత్రి గారిని కలవలేరు కాబట్టి. అందులో గెజిటెడ్ ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. అందులో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు లేదా గెజిటెడ్ ఆఫీసర్ల సమస్యలు మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా భిన్నంగా కూడా ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఆ కోణంలో చూసి దాన్ని సాల్వ్ చేయగలిగిన లక్షణం ఉన్న నాయకుడు ఎవరైనా దానికి తోడుగా ఉంటే బాగుంటుందని ఇమ్మీడియట్ అరుణ్ నేనే నువ్వు పూర్తి అసోసియేట్గా అని చెప్పాను. దాంట్లో నా స్వార్థం కూడా ఒకటి ఉంది. స్వార్థం నేను ఎందుకంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో స్థాపించిన పార్టీ. ఆయన ఆలోచనలు ఆ రోజు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలకు మరింత పదును పెట్టి తాను చేసే ప్రతి పనిలోనూ లేదా సమాజాన్ని చూసే దృష్టిలోనూ లేదా అందులో సంస్కరణలు ఏవి తీసుకురావాలని ఆలోచించే విషయంలోనూ ప్రస్ఫుటంగా అంతర్లింగానే కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం ఏదంటే మా పార్టీ అసోసియేషనే అణగారిన వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందుకే ఏ సభలో ఎక్కడ పోయినా ఎలాంటి ఇది లేకుండా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని అనగలుగుతున్నారంటే ఇది ఆ రోజు ఆలోచనలో ఉన్న దగ్గర నుంచి ఆ తర్వాత ఆచరణలోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి తాజాగా ఈరోజు ఇంతకుముందు మీరు ప్రస్తావించిన విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆవిష్కరించిన దగ్గరకు ప్రతి చర్యలోనూ ప్రతి ఆలోచనలో ప్రతి చర్యలో నేను ఎవరితో ఉన్నాననేది ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో చిత్తశుద్ధితో నిజాయితీతో దాంట్లో ఏ రాజకీయం కానీ లేదా వెరుపు కానీ లేదా సంకోచం కానీ ఏమీ లేకుండా ఆయన నిలబడ్డారు. ఆయన పెట్టిన పార్టీ అలాగే నిలబడింది. ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా ఉన్న మేమందరం మా ఆలోచనలు కూడా అదే దీంట్లో అదే పందాలో నడుస్తున్నాయి. దానికి అనుగుణమైందే మీరు ఒక సంఘం సపరేట్ పెట్టిన, ఎస్సీ ఎస్టీ అధికారులు ఒక సంఘం పెట్టిన. అలా ఉన్నందువల్ల మేము అడ్రస్ చేయాలనుకునే ఇష్యూస్ ఏమైనా ఉన్నా సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని మరింత సులువుగా చేయొచ్చు. కమ్యూనికేషన్ మాకు ఈజీ అవుతుంది. అలాగే చైతన్యవంతులైన అధికారులుగా నాకు బాగా గుర్తు, ప్రతిసారి మిమ్మల్ని నేను సంపాదిస్తుంటా. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఈ గౌరవమైన స్థాయికి ఇక్కడికి స్టేటస్ పెంచిన రకంగా రావడానికి ఎంత కష్టాలు పడి ఉంటారో అందరికీ తెలుసు. పూర్వం అయితే ఇంకా మరింత కష్టమయ్యేది. ఇప్పుడు జనరేషన్స్ మారినాయి, అంత లేకపోయినా ఈ స్థాయికి చేరుకోవడంలో మీరు పడిన దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్లో ఎంత పెద్దపీట వేశామో పథకాల్లో కానీ సంస్కరణలో కానీ ఇవన్నీ కూడా ఈ జనరేషన్స్, ఇప్పుడు పిల్లలు, భావి పౌరులు, ఇప్పుడు కుటుంబాలు
పేదరికంలో మగ్గుతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలు వీళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసేకునే రకంగా చూడగలిగిన శక్తి కూడా మీకుంది. ఉద్యోగం రీత్యా మీకున్న సమస్యలను పరిష్కరించడం ఒక భాగం అయితే, నేను ఆశించే ప్రయోజనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆశించి అయితే ఇవన్నీ చేస్తున్నారో వాటిని పూర్తిగా తను తీసుకొచ్చే చర్య, తను చేస్తున్న తన చర్యలు కానీ తన పథకాలు కానీ సంస్కరణలు కానీ ఉపయోగించుకుని మీలాగా ఈ అణగారిన వర్గాలన్నీ పైకి వచ్చే రకంగా చేసే కృషిలో మీరు అత్యంత కీలకమైన నిర్మాణాత్మకమైన బాధ్యత పాత్ర పోషించాలనేది నా కోరిక. ఒకరం పైకి వస్తే మనతో పాటు ఒక 4 కుటుంబాలు 10 కుటుంబాలు పైకి రావాలి. ఒక 10 మంది మనలాగా చదువుకొని ఉన్నత విద్యావంతులై మనకంటే మెరుగ్గా స్థానానికి పోవాలి. ఇదే నేను నా కులానికి చేయగలిగింది, నా వర్గానికి చేయగలిగింది అని మీరు అనుకుంటే దానికి రెడీగా గతంలో లేదు. ఇలాంటి దానికి అవకాశాలు ప్రభుత్వాలు చాలా వచ్చాయి. అలాగే సంస్కరణలండి, లేకుంటే పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమాలనండి ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే మొక్కుబడిగా జరిగాయి ఇంతకాలం. లేదా అందుకోసం పెడుతున్న ఖర్చులో రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 10 రూపాయలు మాత్రమే కిందికి చేరేది, 90 రూపాయల మధ్యలో మాయమయ్యేది. పేరుకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఎప్పుడు చెప్పినా అవి ఊరికి నోషనల్గా ఫిగర్స్ వరకే కన్ఫైన్ అయ్యేది, చట్టసభల్లోనో బయట వాదోపవాదాలకు ఉపయోగపడేవి తప్ప పూర్తి ఆ స్పిరిట్తో ప్రతి ఒక్క రూపాయి వృధా కాకుండా ఏ పర్పస్ కోసం పెడుతున్నామో అది కిందికి వెళ్ళి దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఏ టు జెడ్ ఎండ్ వరకు ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేది అది కూడా ఏది ఇప్పుడు ఉన్న మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సంపన్నులతో పోటీ పడగలిగే రకంగా లేదా సొంతంగా కాళ్ళ మీద నిలబడి సొంత వృత్తి చేసుకునే రకంగా, సొంతంగా వ్యాపారం చేసుకునే రకంగా, అది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకి కానీ గతంలో ఎక్కడా లేవు. అది మీకు తెలుసు. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేది ఎక్కువ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన మీకే తెలుసు. అవి ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అన్నదానికి 4 ఏళ్లలోనే దాదాపు 10-15 ఏళ్లలో జరిగే గతంలో అయితే జరుగుతున్న ప్రోగ్రెస్ అభివృద్ధి మీ ద్వారానే జరిగింది. మీరే గమనించి కూడా ఉంటారు. దానివల్లే మన పల్లెలు రూపాలు మారిపోయి ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది. ఈరోజు జిఎస్డిపి మనది ఇంతగా పెరిగిందంటే మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన ఎకానమీ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం మన స్థూల ఉత్పత్తి ఇంతగా పెరిగిందంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటబ్బా అని ఈ మధ్య చూస్తే ఈచ్ సెక్రటేరియట్ పరిధిలో అంటే ఒక గ్రామ సచివాలయం పరిధిలో వార్డు సచివాలయం పరిధిలో అంటే 2000 నుంచి 3000 5000 మంది జనాభా ఉండే పరిధిలో గత 4 ఏళ్ల కాలంలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు కిందికి అక్కడికి వెళ్ళింది. 2000 జనాభా 2000 నుంచి 3000 జనాభా అంటే ఒక 700 కుటుంబాలు 1000 కుటుంబాల మీద 4 ఏళ్లలో అది వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు, మరో రూపంలో కావచ్చు, ఈ ఫండ్స్ డైరెక్ట్ కిందికి వెళ్ళాయి. సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో యాక్టివిటీ జరిగింది. కింద డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ ఏదో 1-2 ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడని కాకుండా రాష్ట్రంలో కిందికి పోయింది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. 2,58,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా కిందికి
1,40,00,000 కుటుంబాలకు ఎంతో కొంత రకరకాల రూపాల్లో అక్కడికి వెళ్ళింది. ఇదంతా ఎక్కడికి పోతుంది? తిరిగి మళ్ళీ ఎకానమీలోనే, మన ఆర్థిక వ్యవస్థలోనే స్పెండింగ్ వస్తుంది. అన్నిటికీ బూస్ట్ వచ్చింది. ఈ బెనిఫిట్ అవుతున్నది ఎవరు ఎక్కువ అంటే అణగారిన వర్గాలే, అందులో ముఖ్యంగా ఎస్సీలు. ఇది మీరు గమనించిన యాక్ట్ కూడా ఉంటుంది, మీరు కూడా కింద చూసింటారు. అలాగే మనం ఇంతవరకు జరిగిన అపాయింట్మెంట్స్లో ముఖ్యంగా వార్డు విలేజ్ సెక్రటేరియట్స్లో 1,30,000 నింపితే నాకు గుర్తుండి 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతీ యువకులకే ఆ ఉద్యోగాలు వచ్చాయి. స్థానికంగా అక్కడ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ కమ్యూనిటీలో ఉంటున్నారు, అక్కడ అందుబాటులో ఉంటున్నారు. రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ థింక్ ఇప్పుడు ప్రొబేషన్ కూడా అయిపోయినట్టుంది. ఎక్కడో సిటీలో పోయి 60,000-70,000 వస్తే ఏదో ఇది అనుకుంటే ఇక్కడ 30,000 వస్తే దానికంటే ఎక్కువ. అంటే స్థానికంగా ఉండగలుగుతున్నారు, సేవ చేయగలుగుతున్నారు, కమ్యూనిటీ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. యంగ్ జనరేషన్ తయారైంది. ఇది చూసి అర్థం చేసుకోవాలంటే కన్వెన్షనల్ పద్ధతిలో అర్థం కాదు. అధికారం లేకొచ్చిన రాజకీయ పార్టీ నేను 5 ఏళ్ళు ఎట్లుండాలనుకొని ఈ 5 ఏళ్లలో నేను ఇచ్చిన హామీలు మొత్తం ముందే చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోయేసరికి చెప్పడానికి ఏముండదనుకొని అందులో కొన్ని దాచిపెట్టుకొని కొద్దిగా ముందు ఇంప్లిమెంట్ చేసి లేదా కొద్ది చేయకుండా అరకొరగా చేసి ఆఖరణ మరింత కొత్తది ప్యాకేజ్ ఇచ్చుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ అధికారం లేక ఎట్లా రావాలని చూసుకునే రాజకీయ పార్టీలు మామూలుగా ఉన్నాయి. సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న రాజకీయం. అలాంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఐ థింక్ నాకు గుర్తున్న 95-96% ఇచ్చిన హామీలు పూర్తి చేసేశారు. ఈరోజు 99% పైన కంప్లీట్ మేనిఫెస్టోలో పూర్తి చేసి దానికి మించినవి చాలా చేశారు. మేనిఫెస్టోలో చేసినవి అయితే ఇంత ఖర్చు అయ్యేది కాదు, ఇన్ని పథకాలు వచ్చేవి కాదు. అందులో చాలా లేవు, తర్వాత చేసినవి ఎక్కున్నాయి. అంటే ఆయన అప్రోచ్ విధానం ఏదైతే ఉందో, ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు పెరిగి దాని నుంచి కాయలు వచ్చి పండ్లు ఇదేంత వరకు కూడా విత్తనం వేసేసాం, మేము వదిలేసాము, నీళ్లు పోయాం, దానికంటే ఎట్లయితే అది పోతుందో చచ్చిపోతుందో అలా కాకుండా, లేదా గతంలో ప్రభుత్వం చూసాం 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, అందరూ గమనించారు. పథకాలన్నీ ఉంటాయి, అయితే దాంట్లో ఓడపోతూ ఉంటుంది. ఎలా తగ్గించాలనుకుంటూ అక్కడ చేస్తే ఈరోజు మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాచురేషన్ పద్ధతి మీద ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే అట్లా గాలించి పట్టుకొచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ చేయాలని ఈ ప్రభుత్వం చూసింది. ఒక బెనిఫిట్ ఏదన్నా ఇస్తుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసి యూనివర్సల్గా ఒక స్టాండర్డ్ ఇదిగా శాచురేషన్ పద్ధతి మీద ట్రాన్స్పరెంట్గా పూర్తి చేయడంతో పాటు మధ్యలో మళ్ళీ అర్హతలు వస్తే వాళ్ళకి ఇవ్వడంతో పాటు సంవత్సరానికి 2 సార్లు మళ్ళీ ఒకవేళ ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వెతికైనా సరే పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా ఐ థింక్ ఈ మధ్య మళ్ళీ చేసినట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం రాజకీయ పరంగానే ఓట్ల రూపంలోనే చేసే నాయకుడైతే అది చేయలేడు. అందుకే ఇంతవరకు జరగల. ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పటికి మనకు 75,000 దాటినా ఇంకా ఈ పేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేగంతో అయితే అడుగులు వేస్తున్నారో అది కూడా కాంప్రహెన్సివ్గా సమగ్రంగా నేను ఇంతకుముందు అన్నట్టు A to Z ఆ మొత్తం పిక్చర్ చూడగలిగి నేను ఇక్కడ పెట్టే దీని తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ పిల్లాడు ఏమవుతాడు, లేదా 5 ఏళ్ల తర్వాత ఈ కుటుంబం ఏమవుతుంది అని తన కుటుంబాన్ని తను ఎట్లా చూసుకుంటాడో అట్లా రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాల గురించి కూడా ఆలోచించి, అందులో ముఖ్యంగా పేదల గురించి ఆలోచించి
సహజంగానే పేదరికం ఎక్కడంటే ఎస్సీ ఎస్టీలు వీళ్ళలోనే ఉంటుంది, ఆ తర్వాత బీసీలు మైనారిటీలో ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ఈ 4.5 ఏళ్లలో ఆయన చేసింది కదా ఇండిపెండెన్స్ తర్వాత మొదలైంటే బహుశా ఈ వేళకు మనం డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ దీంట్లో ఉండగలిగేవాళ్ళం. జరగల. ఓవర్ ది పీరియడ్ ఇవన్నీ మాటల వరకు పరిమితమైనవి. ప్రాక్టికల్ ఆచరణలో వచ్చేసరికి సహజంగా సంవత్సరంలో చేసేది 10 ఏళ్ళు 15 ఏళ్లలో కొంచెం కొంచెం జరుగుతూ న్యాచురల్ ప్రాసెస్లో వచ్చిందే తప్ప ఒక మోటివేటెడ్గా ఫోకస్డ్గా ట్రస్ట్ పెట్టి చేసి జరిగిన ప్రభుత్వాల గతంలో రాలే. ఇంత డెవలప్మెంట్ రాలే. ఓ ఫీల్డ్లో వచ్చిండొచ్చు, అగ్రికల్చర్ మీద ఒక గవర్నమెంట్ ట్రస్ట్ పెట్టిండొచ్చు, కానీ మొత్తం కాంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ కానీ రాలే ఇంతవరకు. అది ఇప్పుడు కనపడుతుంది. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే నేను అన్నట్టు వీటన్నిటిలో మీరు ఉన్నారు, కింద పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యజ్ఞంలో మీరే పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇవి చూస్తున్నప్పుడు ఈ చేస్తున్నవి మన పనులు ప్రభుత్వం చేస్తున్న పనులు ఏమున్నాయో దాని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, దీనివల్ల మన బతుకుల్లో వచ్చే మార్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని తెలుసుకునే కనీస స్పృహ కూడా లేని స్థాయిలో చాలామంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పదలేస్తే కూలి దొరికితే చాలనుకునే వాళ్ళకు ఈ హైయర్ స్టడీస్ ఇవన్నీ పోయి ఎక్కడికి పోయే అవసరమే ఉంది. ఉన్నదాంతో మనం ఇట్లే ఉండొచ్చు కదా. లేదా ఇప్పటికీ అడుగుతుంటారు మమ్మల్ని వచ్చి, ఆ సంవత్సరానికి 50 100 ఇన్నోవాలో లోన్లు ఇచ్చేవాళ్ళు కదా, అవి ఉంటే బాగుండేది కదా. ఆ ₹1,00,000 ఎస్సీ కార్పొరేషన్ లోన్లో మిగిలినవి అవన్నీ తీసేశారు కదా. లేదా ఇంతకుముందు కత్తెర్లు లేదా వీటిది చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ తాపీ పని చేసుకునే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇచ్చేవాళ్ళు కదా, ఆదరణ అనే ఇంకో పేరుతోనే. లేదా సంక్రాంతి వస్తే ఒక ఇంత బెల్లం ముద్ద ఇంకోటిది ఇచ్చేవాళ్ళు కదా, అవన్నీ ఇప్పుడు లేవు కదా. మరి ఎట్లా సంక్షేమం అక్కడని అడిగేవాళ్ళు అడుగుతారు. ఇవన్నీ నేనే చేసుకోగలిగిన పరిస్థితి, ఆ కుటుంబమే చేసుకోగలిగినంత వెసులుబాటు ఇచ్చి దానికి అవసరమైన సంపద మన చేతిలో పెడుతుండడము ఇది పెద్దదా? తిరిపేసినట్టు ఎప్పుడో ఒకసారి టోకెన్గా, అది కూడా కంప్లీట్ అందరూ శాచురేషన్ కాకుండా అక్కడక్కడ ఇచ్చి చల్లి సంక్షేమం చూశామని చెప్పడం అది పెద్దదా? ఏది మంచిది, ఏది అవసరం, ఏది మన బతుకులను శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుంది? మన పిల్లలు కూడా యూనివర్సల్ సిటిజన్స్గా, గ్లోబల్ సిటిజన్స్గా ఎక్కడికైనా వెళ్ళి పోటీ పడగలిగిన స్థాయికి పోవడం మంచిదా? లేక ఇక్కడే ఈ గుంటల్లోనే ఈ రొచ్చు దీంట్లోనే మనం కొట్టుకుంటూ ఇక్కడున్న రకరకాల రాజకీయాల రొచ్చులు కొట్టుకుంటూ ఈ పొర ఇలాగే ఉంచడం అవసరమా? దీని నుంచి బయటపడాల్సిన పని అవసరం లేదా అని ఆలోచించగలిగిన ఇది లేని వాళ్లకు దీని సిగ్నిఫికెన్స్, దీని ఇంపార్టెన్స్ తీసుకెళ్లాలి బాధ్యత, చేయగలిగిన కెపాసిటీ మీకుంటుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే నెక్స్ట్ 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. టైం హ్యాస్ కమ్. ఇంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో ప్రతి దాంట్లో చిత్తశుద్ధితో, నిజాయితీతో అవి ఓట్లకు కన్వర్ట్ కావడం అనేది, దాన్ని అర్థం చేసుకుని దాని స్ఫూర్తిని ఈయన చేస్తున్న పనులను, ఇది కదా మనకు కావాల్సిన ఈ నాయకుడు కదా మనకు ఉండాల్సిన, ఈయన ఉంటే కదా మన భవిష్యత్తు ఇదే పద్ధతిలో, ఇదే పేస్లో, ఇదే వేగంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలబడుతుంది మన రాష్ట్రం కూడా. మన బతుకులు బాధపడతాయి, మన రాష్ట్రం కూడా దేశంలో అగ్రస్థానం నిలబడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకోవాలంటే ఈ విషయాన్ని కిందికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన శక్తి ఉన్న మీరు దీన్ని అగ్రెసివ్గా కిందికి తీసుకెళ్లాలని కోరుతున్నా. ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏ స్పీడ్తో అయితే ఇప్పుడు అడుగులు వేస్తుందో, డిస్పైట్ మనకున్న ఎకనామిక్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ స్టేట్కున్నవి, కోవిడ్ వల్ల కావచ్చు, లేదా అంతకుముందు గవర్నమెంట్ చేసిన అప్పుడు వల్ల కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల ఉన్నప్పటికీ మనం ఇంతగా సాధించగలిగినవి మళ్ళీ ఏ కారణాల వల్లైనా దీంట్లో తేడా వచ్చి ఇస్తే అంటే ఇప్పుడు చేసిందంతా కూడా మొత్తం ఆగిపోతుంది, వస్తున్న బెనిఫిట్స్ అన్నీ మొత్తం ఆగిపోతాయి.
ఎందుకు అయిపోతాయంటే వీటి ఇంపార్టెన్స్ ఇది ఓపికగా నేను ఇంతకుముందు అన్నట్టు శ్రద్ధతో ఓపికగా నా కుటుంబాన్ని నేను ఎట్ట చూసుకుంటున్నానో నా రాష్ట్రాన్ని కూడా నేను అట్ట చూసుకోవాలని తపన పడి తాను ఉండడమే కాకుండా తన పార్టీని కూడా మొత్తం అలా తీర్చిదిద్దగలిగి అదే ఆలోచనలతో నడిపే ఒక మహానాయకుడు అయితేనే ఈ పనులు చేయగలడు. ఆయనకు దూరదృష్టి ఉండాలా, నాయకత్వ పటిమ ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా, నిబద్ధత ఉండాలా, ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే నిబ్బరం ఉండాలా. ఇవన్నీ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తను వ్యక్తిగతంగా చూపాడు. ఈ లక్షణాలు రాజకీయంగా చూపాడు. తను పెట్టిన పార్టీలో ఆ కల్చర్ తీసుకొచ్చాడు. ప్రజల జీవనంలో కొత్త ఆలోచనలు చొప్పించగలిగాడు. అండ్ భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నేత ఎలా ఉండాలంటే ఇది ఇలా ఉండాలన్నట్టు తనకు తానే ఒక ఆదర్శంలాగా ఈరోజు నిలబడినాడు. దీనికి ఎవరు పోటీ లేరు. దేశంలో ఉన్న అరుదైన నాయకుల్లో ఈరోజు ఈయనను ఒకరు ఎందుకు భావిస్తున్నారంటే అంతవరకు మీడియాలోనూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ లేదా ఆ మీడియాను మేనేజ్ చేయడం ద్వారా మాత్రమే మన రాజకీయాలు నడుపుకోవచ్చనే ఇంతకాలం రాజకీయం చేసిన పార్టీలు లేదా నాయకుల వల్ల కానీ అవుట్ సైడ్ ది స్టేట్ చాలామందికి అదే పోతుంటుంది పిక్చర్. రాష్ట్రంలో ఏం జరగట్లేదేమో, ఏపీలో ఏం జరగట్లేదు, లేదా ఎందుకంటే చెప్పుకోవట్లే, ఇక్కడ మాటలు లేవు, చేతలే ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూస్తే ఓ పల్లెకి పోయి చూసినా లేదా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇది చూసినా లేదా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇది డెలివరీ సిస్టమ్ మనం తీసుకెళ్ళి చూసినా, మన స్కూల్స్ చూసినా, మన వైద్యశాలలు చూసినా, అక్కడ ఉన్న సౌకర్యాలు చూసినా, మెడికల్ కాలేజ్ చూసినా, ఇప్పుడు కడుతున్న పోర్ట్లు చూసినా వాళ్ళు నోరెళ్ళబెడుతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అదే ఇంత డెవలప్మెంట్ జరుగుతుందని. వాళ్ళు మాట్లాడిన ప్రశంసల్లోనే అది వ్యక్తం అవుతుంది. ఫినామినల్ గ్రోత్, ఫినామినల్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు అనేది మాతో వాళ్ళు అనేది. అది ముఖ్యమంత్రి గారితో అంటే ఆయన అంటాడు మనం మార్కెటింగ్ మనకు అవసరమేముంది, మనకు కావాల్సింది మన స్టేట్ బాగుండాలి, మన ప్రజలు మనల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి. దీన్ని ప్రచారం చేసుకుని బయట పోయి చేసుకోవడానికి ఏమన్నా మనం అక్కడ పోయి ఏమన్నా దీంట్లో దిగుతున్నామా? మన రాష్ట్రం మనకు ముఖ్యం, మన ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం అనేది ఆయన లైన్ ఆఫ్ థింకింగ్. అందుకే ఎక్కడ పబ్లిసిటీకి పోవట్లా. రెండవది, దాదాపు 80-85% ప్రజలు ఏదో ఒక రకంగా బెనిఫిట్ పొందినప్పుడు ఇంకొకరి సర్టిఫికెట్ లేదా దీని గురించి పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకనేది అవసరం మన ఆలోచన. అయినా సరే ఎన్నికలు వచ్చే టైంకి ఎట్లా కమ్ముకుంటున్నారో మీరందరూ గమనిస్తున్నారు. మన కళ్ళ ముందే డెవలప్మెంట్ కనపడతాన్నా, మన కళ్ళ ముందే శరవేగంగా మేజర్ పోర్ట్లు వస్తున్నాయి. అవి చూడండి నెక్స్ట్ 5-10 ఇయర్స్లో స్టేట్ రూపాన్ని ఎట్లా మారుస్తాయో. కొత్తగా 4 పోర్ట్లు వస్తున్నవి ఎకానమీని, అవి గ్రోత్ డ్రైవర్స్గా ఎట్లా పనిచేస్తాయో. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మనం వైజాగ్ వెళ్తే అది ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యి ఇంటర్నేషనల్ సిటీస్లో ఒకటిగా ఎట్లా డెవలప్ అవుతుందో. అలాగే స్టేట్లో మనం ఇండిపెండెన్స్ వచ్చాక మొత్తం 11 మెడికల్ కాలేజ్ ఉంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీతో మన వైద్య వ్యవస్థకు అవసరమైన ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ మన స్పెషలిస్ట్ కానీ నెక్స్ట్ 10 ఇయర్స్లో అదర్ స్టేట్స్ కూడా వెళ్ళగలిగి ఇక్కడ హెల్త్కి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డాక్టర్లు, వైద్యులు కానీ స్పెషలిస్ట్ వైద్యులు కానీ వాటిని మనమే తయారు చేసుకోగలిగిన వ్యవస్థ అన్ని మెడికల్ కాలేజీ 4 ఏళ్లలో వస్తున్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? కాబట్టి మనం బయట చెప్పుకోవట్లా. ఇవి మీరు చెప్పగలరు అర్థమయ్యే భాషలో. మీ వర్గాల్లో మీరు కిందికి వెళ్ళినప్పుడు మీ బాధ్యత కూడా మీరు కిందికి వెళ్ళి ఎంతగా ఈ ప్రచారం తీసుకెళ్తే, ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే మీరు చెప్పగలరు కాబట్టి. ఇది రియల్ డెవలప్మెంట్. ఒకటి కుటుంబం డెవలప్ అవుతోంది, మన పిల్లలు డెవలప్ అవుతున్నారు, అండ్ మన సమాజం ముందుకు సాగుతోంది, స్టేట్ డెవలప్ అవుతుంది. ముఖ్యంగా
ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేద్దామనుకున్నా. దాంతోపాటు మీరు ఇంతకుముందు అన్న గుర్తు చేసుకున్నట్టు వీటి సింబాలిక్గా ఈరోజు ఎవరైనా మనం అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు ఇక్కడ చూసి అంటామంటే వీటన్నిటి రూపం ఏదైనా ఉంటే ఆయన ఆలోచనలు కానీ ఆశయాలు కానీ వీటన్నిటి రూపం ఏదైనా ఉంటే అది ఈరోజు ఈ విగ్రహం రూపంలో మనకి ఇక్కడ కనపడుతుంది. వాటికి ఒక పర్సానిఫికేషన్ చేస్తే అంబేద్కర్ గారిని మనం ఎంత పెద్దది పెట్టినా, హిమాలయాలు ఎంత ఎత్తు పెట్టినా అది ఆయనకు తగినంత కాదు. అలాంటిది కేవలం ఒక విగ్రహం పెట్టడం కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ఇది ఒక స్మారక కేంద్రంగా తయారైందంటే దానికి కారణం దాని చుట్టూ క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్. 18 ఎకరాల్లో విజయవాడ లాంటి ఒకప్పుడు ఇది చాలా అందరికీ తెలిసిందే. విజయవాడ అంటే పొలిటికల్గా విపరీతమైన చైతన్యం ఉండే కేంద్రం, అత్యంత ప్రోగ్రెసివ్ సిటీ. బహుశా ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కూడా మనకు దేశంలో ఎక్కడ కనపడరేమో ఇంతమంది గాంధీలు, బోస్లు ఇక్కడ ఉన్నంతమంది, లేదా అదంటే ఇంకా సోవియట్ యూనియన్ అక్కడ పేర్లు కూడా లెనిన్లు, క్రుష్చేవులు, మార్క్స్లు. రోడ్డు కూడా ఇక్కడున్న మార్క్స్ రోడ్డు ఎక్కడ కనపడదు అనుకుంటా. ఈరోజు కూడా మార్క్స్ రోడ్డు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎంపీ ఇన్సిడెంటల్లీ ఆయన హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆయన మేధావి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఆయన ఇక్కడ ఎంపీ అయ్యాడు. అంటే అభ్యుదయ భావాలు కానీ ఈ మధ్య పాడైపోయింది, కుళ్ళిపోయింది కొంత రకరకాల కారణాల వల్ల. ఒక రకమైన కులపరమైన ఇది వచ్చి కానీ ఒకప్పట్లో ఇది పెద్ద బ్రహ్మాండమైన చైతన్య కేంద్రం. అలాంటి చోట మరోసారి మానవీయ విలువలకు ప్రతిరూపమైన అంబేద్కర్ గారి విగ్రహం అణగారిన విగ్రహ వర్గాల నుంచి వచ్చి భారతీయ ఆత్మగా ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యి అంతర్జాతీయంగా కూడా భారతదేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో ఎక్కడికో తీసుకెళ్లిన అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడము, దాంట్లో రీసెర్చ్ సెంటర్ పెట్టడము, ఇవన్నీ అయ్యాక ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా డెవలప్ చేసే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే కేవలం విగ్రహం పెడితే విగ్రహంలాగా ఉంటుంది. దాని చుట్టూ పెట్టిన ఎకో సిస్టమ్ వల్ల ఈరోజు ఇంటర్నేషనల్ ట్రావెలర్ ఎవరు వచ్చినా ఏపీకి వస్తే ఇక్కడికి రాకుండా పోడు. ఆ రకంగా దీన్ని మనం కదా యుఎస్ వెళ్తే ఎట్లయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి పోయి రావాలనుకుంటామో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరు వచ్చినా నేను ఖచ్చితంగా నమ్ముతాను దుర్గమ్మ పైన కొండ మీద ఆమెదగా అక్కడికి వెళ్తారు అమ్మవారి దర్శనానికి, కిందికి వచ్చి అంబేద్కర్ గారిని చూస్తారు. ఇది నిజంగా గౌరవాన్ని చాటుకోవడము, తన హృదయంలో ఎంత అణగారిన వర్గాల పట్ల, దళితుల పట్ల కానీ అణగారిన వర్గాల పట్ల కానీ ప్రతిరూపమై ఆశయాలకు ఆగట్టుగా ప్రతిరూపంగా ఉన్న అంబేద్కర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇది అంటే పూర్తిగా అంతకుముందు ఇదే తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట పెట్టాలని గత ప్రభుత్వం అనుకుంటే కాదు అని తెచ్చి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇక్కడ మా హయాంలోనే నేను అన్నట్టు కోవిడ్ తీసేస్తే 2 ఏళ్లలోనే 3 ఏళ్లలో పూర్తి చేసి ఇంత చక్కటి ఇది ఇవ్వడం అనేది తనకున్న అభిమానాన్ని, ఆప్యాయతను దళితుల పట్ల కానీ లేదా అందులో ఉన్న అవకాశాలు ఇస్తే ఎక్కడి వరకు పోగలరో చూపడానికి ఉదాహరణగా అంబేద్కర్ గారు చూపడంలో కానీ అలాంటి అవకాశాలని మనం ఇచ్చి తీరాలి, ఇది సమాజం బాధ్యత, అదే మేము చేస్తున్నామని గర్వంగా చాటి చెప్పడానికి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మనకు అక్కడ సాక్షాత్కరిస్తుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో మనకు మేధావులు రావాలి, దళితుల నుంచి మేధావులు రావాలి. సమాజానికి పోవాలంటే అత్యంత కింది స్థాయిలో ఉన్నవారు ఎంత పైకి వస్తే అప్పుడు సమాజం అంత ఈక్వాలిటీ దిశగా నడుస్తుంది. ఆ లేయర్ అట్లే ఉంచినంతకాలం పై వర్గాలు పెరుగుతాయి తప్ప పేదరికం ఒక రూపంలో కావచ్చు ఇంకో రూపంలో అట్లే ఉంటుంది. యుఎస్లో ఈ రోజుకు పోయినా
ఒకవైపు నల్లవారంటే నల్లవారిలాగా అట్లే ఉంటారు, వాళ్ళు సెక్రటరీ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు పేరుకు. ఏదో వివిధ రూపాల్లో అది ఎక్స్ప్రెస్ అవుతూనే ఉంటుంది. దాన్ని కూడా దాటే ప్రయత్నం చేయాలనేది ఆయన తపన. అందుకే మొన్న ఆయన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మీరు ఉంటే కూడా అంటరాంతరం ఈ రోజుకు రూపాలు మార్చుకొని డిఫరెంట్ రూపాల్లో ఉంది, దాన్ని బ్రేక్ చేయాలి. అంటరాంతరం వివిధ రూపాల్లో ఉండి పేదలకు అందుబాటులో లేకుండా ఏ సౌకర్యం మేము అంటరాంతరానికి మేము దూరం చేశాం, అస్పృశ్యతకు దూరము లేదా సమసమాజం దిశగా అడుగులు వేస్తున్నామంటే అది డొల్లతనమే అవుతుంది. అట్లా కాదు, వీళ్ళు అడుగుపెట్టిన విద్యాలయం కానీ ఆసుపత్రి కానీ లేదా వాళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు తమ జీవితాలను తమ సొంతంగా తాము నిర్దేశించుకునేట్టు బతకగలిగడానికి తగిన అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడే ఆ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు ఎదగాలనుకున్నంత స్థాయికి ఎదిగేటట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయొచ్చు, అవుతారు కూడా ఓవర్ ది పీరియడ్ అన్న విశ్వాసం ఏదైతే ఉందో దాంతో ఆయన చేపట్టిన చర్యల ఫలితమే ఈరోజు మనకు కనబడుతున్నాం. ఈ తేడా ఆ రోజుకి ఈ రోజుకు. సో ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతూ చైతన్యవంతులైన అధికారులుగా మీరు కింద జనంలోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ సమస్యలకు సంబంధించి రెగ్యులర్ నాయకులు ముఖ్యంగా సునీల్ కానీ రమణ కానీ వీళ్ళు టచ్లో ఉంటున్నారు, అరుణ్ కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగినవి జెన్యూన్ ఇవి, నేను వాటిని కూడా నా వంతు ప్రయత్నం చేసి వాటిని పరిష్కారం నేను ప్రయత్నం చేస్తాను. తెలుసు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మీ కుటుంబాలు బాగుండాలి, మీరు మీ జాతి అభివృద్ధికి మీ శక్తి మేరకు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే కొంచెం కింద వాళ్ళు పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ కానీ నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.